బ్యాక్ టు న్యూస్. అభివృద్ధిని సంక్షేమాన్ని సహించలేకే బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధికి కనీసం సహకరించడం లేదని మండిపడ్డారు. మెట్రో రైల్ విస్తరణ పనులకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ కావాలనే కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఎల్బీ నగర్ లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ పాలనా తీరుపై విమర్శించారు. తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా 3 విభాగాలుగా విభజించి 3 ప్రాంతాలను వివిధ క్లస్టర్స్ కింద అభివృద్ధి చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేసింది. దీనికోసం ఆల్రెడీ టెండర్లు పిలిచినాం. అంతర్జాతీయ కన్సల్టెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళ నియామకం చేపట్టడం జరిగింది. తొందరలోనే వాళ్ళు మాస్టర్ ప్లాన్ మాకు అందిస్తారు. మాస్టర్ ప్లాన్ అందించిన మరుక్షణం ప్రజాభిప్రాయ సేకరణ కోసము బహిరంగంగా పత్రికలలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని ఫైనల్గా మెగా మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేసి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలని రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తున్నది. నిన్నటికి నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట, ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు. కానీ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి.